మనశ్శాంతి లేదు ఒక వ్యక్తికి. మనశ్శాంతి లేని వ్యక్తి మనసులో వచ్చిన వికృతమైన ఆలోచనలకి తద్వారా ఆలోచనల ద్వారా అతను చేసేటువంటి పనుల వల్ల ప్రపంచమంతా అస్తవ్యస్తమైపోతున్నది. ఒక గృహంలో, ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి యొక్క మనస్సుకి శాంతి లేకపోతే, అశాంతితో ఉంటే, ద్వేషంతో, ఈర్ష్యతో, అసూయతో తద్వారా వచ్చినటువంటి ఆ వికృతమైన ఆలోచనలతో అతడు తను నాశనం చేసుకుంటున్నాడు, తన కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నాడు, ప్రపంచానికి ఒక క్వశ్చన్ మార్క్గా తయారై ఒక టెర్రరిస్ట్గానో, ఒక విద్రోహిగానో, లేకపోతే తనను నాశనం చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి వ్యక్తిగానో తయారవుతున్నాడు. అది యథార్థమైన సత్యం. ప్రపంచంలో ఎక్కడ ఏ వికృతమైన చేష్ట జరిగినా, ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రపంచానికి కీడు చేసే సంఘటన జరిగినా దానికి కారణం ఒక వ్యక్తి యొక్క మనసులో శాంతి లేకపోవటం వల్ల, అశాంతితో కూడి ఆ అశాంతి వల్ల ద్వేషము, పగ, ప్రతీకారము ఏదో ఒకటి ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియకుండా చేసే పనుల వల్ల అస్తవ్యస్తమైపోతున్న పరిస్థితులు చాలా ఉన్నాయి.